హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనకు ఏపీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి అభ్యర్థులను సెకండ్ ఫేజ్లో భాగంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారు సెకండ్ ఫేజ్లో భాగంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అంటూ ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అంతేకాకుండా ఈవెంట్స్ పైన కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. అవి రెండు కూడా మనం ఇక్కడ చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అభ్యర్థులు ముందు నుంచే చెప్తున్నాను, నేను గ్రౌండ్కు వెళ్ళడంతో పాటుగా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అలా అయినప్పుడు మాత్రమే ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి 19 జూలై 2023. మరి ఇక్కడ పైన ఏమి ఇచ్చారంటే 28/11/2023 రాసినటువంటి, అంటే మనకు ఆ రోజు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తము 19 ఫిబ్రవరి 2023 291 సెంటర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. 57,923 మంది ఎస్ఐ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? ఎస్జిటి అండి, ఎస్జిటి సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినవిగా మనం చెప్పుకోవచ్చు. ఏపీఎస్పీ కూడా ఇందులోనే ఉండడం అయితే మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకా క్లియర్గా ఏమిచ్చారంటే, ద క్యాండిడేట్ ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామ్ వాజ్ డిక్లేర్డ్ ఆన్ information submitted by them without any verification. All the candidates are informed that the participation in recruitment, PMT and PET, will depend upon their production of all original including SSC. అంటే ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చూపిస్తారో వారే ఇక్కడ ఎలిజిబిలిటీ అని ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. SSC సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ మీరైతే ఆ సర్టిఫికేట్స్ ఉండాలి. అదర్ సర్టిఫికేట్ 1st to 4th to 10th సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, విచ్ మేక్స్ దెమ్ ఎలిజిబుల్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ రిజర్వేషన్ ఇన్ కేస్ ఇట్ వుడ్ ఫౌండ్ దట్ రిజల్ట్ ఆఫ్ preliminary written examination is not supported by the relevant community certificate or ex-serviceman certificate, the candidate will not be allowed to the participate PMT. అంటే చూసారా, అన్ని డాక్యుమెంట్స్ కూడా మనం అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అలా సబ్మిట్ చేస్తేనే మనము మరి ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అవుతాము అంటూ చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా రిజెక్ట్ అవుతారు అంటూ కూడా ఇక్కడైతే తెలియజేశారు. Stage 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఫ్రమ్ 21/7/2023 10 AM to 3 August 2023 5 PM వరకు అయితే మనకు ఈ యొక్క లింక్ అయితే యాక్టివేట్ ఉంటుందండి. ఆ లింకులో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా? అలా చేస్తేనే మనము మరి ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతాము అంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. ద క్యాండిడేట్ షుడ్ ఫిల్ ద సెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ కంపల్సరీలీ అండ్ దే షుడ్ బ్రింగ్ ద కాపీ ఆఫ్ ది సెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ స్టేజ్ 2. అంటే మనము ఏదైతే డాక్యుమెంట్స్ వారు చెప్పారో, లింక్ యాక్టివేట్ అవుతుందని చెప్పారో అక్కడ మనం అప్లికేషన్ ఫిల్ చేసి
ఫిల్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ డాక్యుమెంట్ని మనము ప్రింట్అవుట్ తీసుకొని ఈవెంట్స్కి వెళ్ళాలి కంపల్సరీగా అంటూ ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇంకొక అంశం ఏంటి అంటే మనకు ఈవెంట్స్ కూడా ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారని కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. 4 లొకేషన్లలో మెన్షన్ చేయబోతున్నారు. ఏంటది? విశాఖపట్నము, ఏలూరు, గుంటూరు, కర్నూలు. ఈ యొక్క 4 ముఖ్యమైన పట్టణాలలో మరి వీటి యొక్క పీఈటీ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా మనకైతే తెలియచేశారు. సో గాయస్, మరి లింక్ అయితే యాక్టివేట్ అవ్వగానే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఏ విధంగా అప్లై చేయాలి, సెకండ్ ఫేజ్ అనేది చెప్తానండి. ముందైతే మనకు ఓన్లీ ఎస్ఐది మాత్రమే యాక్టివేట్ అవుతుందండి. తర్వాత కానిస్టేబుల్ కూడా యాక్టివేట్ అవుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? రెండింటి కూడా సేమ్ ఉంటుంది ప్రాసెస్. ఓకే, సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.